మొన్న కొరియన్ కరకరాజ్కి వెళ్ళాను. ఆ తర్వాత డీసీ సినిమా చూశాను. రెండు బానే ఉన్నాయి. ఓటీటీలో చూస్తే ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో చూస్తే కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి సింగిల్ స్క్రీన్ లో చూశాను, ఇంకొకటి ఐనాక్స్ లో చూశాను. సింగిల్ స్క్రీన్ లో చూసినప్పుడు నేను పాప్కార్న్ కొనుక్కున్నాను, సమోసా కొనుక్కున్నాను అండ్ కొనుక్కున్నాను, కాఫీ కూడా తాగాను. లేట్ గా పాప్కార్న్ వస్తుంది. నేను అది అడిగితే ఏమన్నాడంటే అవి మెత్తగా ఉంటాయి అన్నాడు. నాకు అర్థం కాల. తిని చూడమన్నాడు. చూశాను, మెత్తగానే ఉన్నాయి, పర్లేదు ఇచ్చే అన్నాను. 4 తిన్న తర్వాత నచ్చలేదు. క్వాలిటీ ఈజ్ నాట్ నైస్. అండ్ సమోసా తింటున్నప్పుడు ఐ కెన్ ఫీల్ ద ఆయిల్ స్మెల్, ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఐనాక్స్ కి వెళ్తే నేను ప్లెయిన్ పాప్కార్న్ అంత డబ్బులు ఇచ్చి కొంటాం, నాకు నచ్చదు అనమాట. క్యారమెల్ పాప్కార్న్ నచ్చదు. నాచోస్ నాకు చాలా ఇష్టం, కొనుక్కున్నాను, తిన్నాను. సినిమా కూడా అంటే తెలుగు డబ్బింగ్ కాబట్టి డీసీ సౌండ్, నా ఇంట్లో ఒక స్పీకర్ ఉంటది చిన్నది, అందులోనే ఎక్కువ వస్తుంది అనిపించింది. అంటే థియేటర్ లో నాకు ఎందుకో అంత ఫీల్ రాలా. నేను ఇంట్లో విన్నప్పుడే నాకు ఎక్కువ గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. తెలుగు డబ్బింగ్ లో వాళ్ళు కావాలని సౌండ్ తగ్గించేస్తారు. ఎవరైనా సరే డీసీకి అనిరుద్ధ్ బీజిఎం కోసం వెళ్తారు. నాకు అంతలా ఏం అనిపించలేదు. నేను ఎక్కువ సార్లు నా స్పీకర్ లో విన్నాను కదా గట్టిగా, అది కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు.